శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మహానుభావులారా, నా గురువులు శ్రీ కబీర్దాస్ స్వాముల వారి అనుగ్రహం వలన ఈనాటికి జీవిత పరమార్థం తెలుసుకున్నాను. నాకు తరుణోపాయం లభించింది. ఇక నా జీవిత శేషమంతా ఆ భద్రాచల రాముని సన్నిధిలోనే గడపడానికి నిశ్చయించుకున్నాను. నా తనువు, మనస్సు, ధనము, నా సర్వస్వము ఆ భద్రాచల రామునికి, రామ భక్తుల సేవకు అంకితం చేస్తున్నాను. ఏమిటి విపరీతం గోపన్న? నువ్వు భార్యాబిడ్డలు గల సంసారి అనే విషయం మర్చిపోతున్నావా? అంతా త్యాగం చేసేస్తే ఇక నీ గతేమిటయ్యా? రాముడొక్కడే నాకు ప్రతిపన్న భాగ్యంబు, జీవనాధారంబు జీవితంబు. రాముడొక్కడే నాకు ప్రేమ బంధు బలంబు, సకల భోగ ఫలంబు సమ్మదంబు. రాముడొక్కడే నాకు ప్రాకట దైవంబు, సేవింప భజింప శ్రీకరంబు. రాముడొక్కడే నాకు రక్షకరాజం, సంసార క్షతినార్ప సత్పదంబు. నామది కామితంబు, రామసేవై నాకింక ధీమతంబు. రామసేవయే సుజన విభ్రాజితంబు, రామసేవయే భువిలో సుధీమతంబు. ఆ రాముడున్నాడు, నాకేం తక్కువ స్వామి. ధన్యుడవు గోపన్న, ధన్యుడు. నిజంగానే త్యాగశీలంతో విభ్రమ కలిగిస్తున్నావు నాయన. ఈ లోకాన్ని రామమయం చేయడం కోసం అవతరించిన మహాభక్త శిఖావు. రామచంద్రుని కోసం ఇంతటి త్యాగం చేసిన నీవు గోపన్నవు కావు, రామదాసువి. తండ్రి గురువు సమానులు కనుక నేను నీకు నామకరణం చేస్తున్నాను ఆయన. ఇలాగే భద్రాచలంలో ఆ రామచంద్రునికి దేవాలయం కట్టించాలనే ఆశతోటే ఈ ప్రయాణం పెట్టుకున్నాం. కమల కూడా నా వెంట వస్తానంటూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ రామచంద్రుడే మీకు సర్వవిధాలా తోడ్పడతాడు నాయన. ఏం రఘు, మంచి రోజు చూసి తాతగారు నిన్ను గోలకొండకు తీసుకువెళ్లి తెగిపెడతారు. అక్కడ అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటావు కదా నాయన. అలాగే మా అమ్మగారు. నా బంగారు తండ్రి చెప్పినట్టు జాగ్రత్తగా ఉంది నాయన. అలాగే దయచేయండి మాతన్న గారు, కూర్చోండి. మీ కొరకే ఎదురు చూస్తున్నాం. భద్రాచలం తహసీల్దార్గా ఎవరిని నిర్ణయించారు? అదే ఆలోచిస్తున్నాను ప్రభు. మేము ఒక నిర్ణయానికి వచ్చాం మహామంత్రి. మీ మేనల్లుడు గోపన్నను భద్రాచలం తాలూకా తహసీల్దార్గా నియమించాం. ఫర్మానాన్ని జారీ చేయించాం. గోపన్న ప్రభు తన సర్వస్వాన్ని రామార్పణం చేసి రామదాస్గా మారాడే. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం మాదన్న గారు. తక్షణం ఉత్తర్వులు జారీ చేయించి మమ్మ సంతోషం. ప్రభు వస్తామని ఏమది? గోపన్నపై తమకు గల ఆదరాభిమానాలకు మాకు తగినది. అల్లావుద్దీన్ పట్టుపై పట్టకుండా మన హుజూర్ కచేరీలో అతనికి ఏదో ఒక చిన్న ఉద్యోగం ప్రసాదిస్తే ఇంత చేసినా వారిపై మీ మమకారం పోలేదు మాతన్న గారు. నేరస్తులను శిక్షించడం కన్నా సంస్కరించడమే మంచిదనుకుంటాను ప్రభు. అలాగే చేయండి.